తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా పడింది. విచారణను సెప్టెంబర్ 22కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు మరికొంత సమయం ఇచ్చింది. ప్రభాకర్ రావుకు మరో 4 వారాలు మధ్యంతర రక్షణ కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా పడింది. విచారణను సెప్టెంబర్ 22కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు మరికొంత సమయం ఇచ్చింది. ప్రభాకర్ రావుకు మరో 4 వారాలు మధ్యంతర రక్షణ కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి వాదనలు జరిగాయో తెలుసుకునేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై మాత్రమే ఈ రోజు మరోసారి విచారణ జరిగింది. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ ఎంతవరకు వచ్చింది, దానిపైన స్టేటస్ రిపోర్ట్ ఏంటి అంటూ గతంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్ట్ ను సుప్రీంకోర్టు ముందుంచారు. అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరు కావాల్సినటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూత్రా వేరే కోర్టులో కేసు విచారణకు హాజరైన నేపథ్యంలో కొద్దిసేపు దీన్ని పాస్ ఓవర్ చేయాలని కోరినప్పటికీ జస్టిస్ నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం అందుకు అనుమతి ఇవ్వకుండా తదుపరి విచారణను మరో 4 వారాలకు వాయిదా వేసినట్లుగా తెలిపింది. అంతేకాకుండా అంతవరకు కూడా ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి ఏదైతే మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఇచ్చినటువంటి ఆదేశాలు కొనసాగుతాయంటూ మరో 4 వారాలు విచారణకు వాయిదా వేస్తూ పూర్తిగా సహకరించాలి, ఈ యొక్క దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని కూడా ఆమె ఆదేశాలను జారీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసు దర్యాప్తుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేశాము, దాంట్లో ఉన్నటువంటి విషయాలను కొంత పరిశీలించాలి, దానికి కొంత సమయం కావాలి. సిద్ధార్థ లూత్రా వేరే కోర్టులో ఉన్నారు, దానికి కొంత సమయం వచ్చిన తర్వాత ఆ స్టేటస్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించాలి. ఆయనకి ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన్ని అదుపులో తీసుకుని విచారణ జరిపించాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఆయన ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సాక్ష్యాధారాలు మొత్తంగా ట్యాంపరింగ్ చేశారు. డేటా రికవరీ చేయడానికి కూడా సహకరించడం లేదు. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫార్మాట్ చేసి ఇచ్చారు. అందుకే అందులో ఏ యొక్క డేటా కూడా లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాప్టాప్ కూడా అదే స్థితిలో ఉంది, అందులో కూడా ఎటువంటి డేటా లేదు. దాన్ని రికవరీ కూడా చేయలేకపోతున్నాం. కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణ తొలగించాలని కోరినప్పుడు ఈ విచారణ త్వరగా పూర్తి చేయండి అంటూ కేసు విచారణను మరో 4 వారాలకు జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం వాయిదా వేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా అంటూ జస్టిస్ నాగరత్న ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు మాత్రం దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలంటూ మరోసారి ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. రైట్, థాంక్యూ కృష్ణ.